నిరంతరం పనికిమాలిన పనులు చేయడంలో సిద్ధహస్తం అనిపించుకున్న పాకిస్తాన్ ఇప్పుడు వరుస షాక్లతో సతమతమవుతోంది. భారత్తో పెట్టుకొని చావు దెబ్బతిన్న పాక్ తాజాగా ఆఫ్ఘనిస్తాన్ జోలికి పోయింది. ప్రతిగా ఆ దేశం ఇస్తున్న కౌంటర్లతో బిత్తరపోతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ భారత్కి ఆపన్నహస్తం చాచడంతో పాటుగా పాక్ పనిపట్టడంలో భారత్ అనుసరించిన మార్గాన్ని ఫాలో అవుతుంది. దీంతో పాకిస్తాన్ మైండ్ డబుల్ బ్లాక్ అయింది. అదెలానో మీరే చూడండి. ఇండియాలానే పాక్కి షాక్ ఇవ్వబోతున్న ఆఫ్ఘనిస్తాన్. భారత్లో పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆపరేషన్ సింధూర్తో పాటు సింధు జలాల్ని నిలిపేసి భారత్ ఇచ్చిన షాకుకు పాక్ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. సింధు జలాల్ని వదలాలి అంటూ అంతర్జాతీయ కోర్టులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసి నిప్పు రాజేసిన పాకిస్తాన్కు ఆ దేశం గట్టిగా బదులిస్తోంది. అదే సమయంలో భారత్కు తాలిబన్లు స్నేహహస్తం అందిస్తున్నారు. దీంతో పాక్ రగిలిపోతోంది. తమ దేశంపై వైమానిక దాడులకు దిగిన పాకిస్తాన్కు మరో గట్టి షాక్ ఇచ్చేందుకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కు ప్రవహించే కునార్ నదీ జలాల్ని అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి గట్టి గుణపాఠం నేర్పాలని భావిస్తోంది. ఇందుకోసం కునార్ నదిపై ఓ డ్యాం నిర్మించాలని నిర్ణయించింది. దీన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయడం ద్వారా పాకిస్తాన్కు ఈ నదీ జలాలు వెళ్లకుండా అడ్డుకోవాలని తాలిబాన్ల సుప్రీం లీడర్ మౌలావి హిబతుల్లా అఖుంద్ జాదా ఆదేశాలిచ్చారు. ఇప్పటికే భారత్ సింధు నదీ జలాలు నిలిపివేయడంతో వ్యవసాయంతో పాటు ఇతర అవసరాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయం శరాఘాతం కానుంది. కునార్ నదిపై తాలిబాన్లు డ్యాం నిర్మాణం ప్రారంభిస్తే పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని, దేశీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సుప్రీం లీడర్ అఖుంద్ జాదా మంత్రిత్వ శాఖను ఆదేశించారని ఆఫ్ఘాన్ జల ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాచార డిప్యూటీ మంత్రి ముహజార్ ఫరాహీ ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ సింధు నదీ జలాలు నిలిపివేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ కునార్ నది నీటిని కూడా నిలిపివేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో పుట్టే కునార్ నది 480 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోకి ప్రవేశించే ముందు ఈ నది ఆఫ్ఘన్లోని కునార్, నంగార్హర్ ప్రావిన్స్లను దాటుతుంది. ఆ తర్వాత జలాలాబాద్ వద్ద కాబూల్ నదితో ఇది కలుస్తుంది. కునార్ నదిని పాకిస్తాన్లో చిత్రాల్ నదిగా పిలుస్తారు. కునార్ నది నీరు కూడా నిలిచిపోతే పాక్కి నిజంగానే గొంతెండిపోవడం ఖాయం. అంతేకాదు పాకిస్తాన్లోని వ్యవసాయం కానీ, నీటిపైనే ఆధారపడిన ఇతర పరిశ్రమలు కానీ నిలిచిపోక తప్పదు.